జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడితో ఒక్కసారిగా భారత్ షేక్ అయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు బాసటగా నిలుస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడినట్టుగా ప్రకటించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 30 మంది ఈ దాడిలో చనిపోయారు. సో నెక్స్ట్ ఇండియా మూవ్ ఏ రకంగా ఉండబోతోంది అనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. మనం చూసాం యూరి ఘటన, తర్వాత పుల్వామా ఘటన. ఆ ఘటనలకు ప్రతీకారంగా భారత్ అప్పట్లో సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది. మరి ఇప్పుడు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మోదీ ఏం చేయబోతూ ఉన్నారు అనేది సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తిని రేపుతోన్న అంశం. ఎంజీ రావు గారు ఉన్నారు మనతో, అంతర్జాతీయ నిపుణులు. ఎంజీ రావు గారు, భారత్ రియాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది? చాలా అంచనాలు ఉన్నాయి, ఏదో జరగబోతోంది అని చెప్పి. అదే సర్జికల్ స్ట్రైకా, లేకపోతే డైరెక్ట్ గా పాకిస్తాన్ యుద్ధమా, పాకిస్తాన్ పై యుద్ధమా అనేది ఏం జరిగే అవకాశం ఉంది? మోదీ రివెంజ్ ఏ రేంజ్ లో ఉండబోతోంది? 145 కోట్ల మంది భారతీయులు, అదేవిధంగా ప్రపంచంలో 200 పైగా దేశాలు ఈ రోజు భారత్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది, పాకిస్తాన్కి ప్రతిస్పందిస్తుందో ఎదురు చూస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? నిన్న సౌదీ అరేబియా నుంచి 2 రోజుల టూర్ని మోడీ గారు ముగించేశారు. ముగించి ఇక్కడికి వచ్చారు. రాగానే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, భద్రతా కమిటీ, అంటే అందులో ఎవరుంటారంటే డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు, రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ఫారిన్ సెక్రటరీ, ఇలా అత్యున్నత ట్రై సర్వీసెస్, ఆల్ చీఫ్స్ దే ఆర్ గోయింగ్ టు మీట్ విత్ ఇన్ అవర్స్ అండి. ఈ రోజు ఈవినింగ్ ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీట్ అవబోతుంది. ఈసారి మీరు చెప్పినట్టు పుల్వామా అటాక్ తర్వాత, పుల్వామా అటాక్ జరిగింది మీకు 2019, కేవలం జరిగిన అటాక్ జరిగిన తర్వాత కేవలం 12 రోజులకి సర్జికల్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగింది. అదేవిధంగా అంతకు ముందు జరిగిన అటాక్ లో విత్ ఇన్ 8 రోజుల్లో, యూరి తర్వాత 8 రోజుల్లో అటాక్ జరిగింది. ఇప్పుడు కానీ మోడీ గారు నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో కొన్ని గంటల వ్యవధిలోనే అటాక్ జరిగింది. ఈ నైట్ ఎనీ టైం మనకి సర్జికల్ స్ట్రైక్ అని నేను చెప్పను. ఈసారి సర్జికల్ స్ట్రైక్ కాదండి, పిఓకే స్వాధీనానికి అటాక్ జరిగే అవకాశం ఉంది. భారతదేశం కూడా వెల్ ప్రిపేర్ అయిపోయింది. అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ సర్జికల్ స్ట్రైక్, ఎందుకంటే పాకిస్తాన్కి ఎన్ని సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, ఎన్ని చేస్తాం, ఇది భారతీయులు ప్రశ్నించేది. ఈరోజు 145 కోట్ల మంది భారతీయులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారంటే, ఏం చేయాలి మనం? పిఓకే స్వాధీనం చేసుకోండి, పిఓకే స్వాధీనం అని మనకి వినపడుతుంది. ఎంటైర్ పిఓకే స్వాధీనం చేసుకోవడానికే భారత ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇట్స్ నాట్ ఏ సర్జికల్ స్ట్రైక్ అండి. మీరు అడిగినట్టు సర్జికల్ స్ట్రైక్ అంటే ఎయిరు ఇదేటి టెర్రరిస్టులు చంపొచ్చేయడం, అక్కడ కింద క్యాంపులు నాశనం చేసి వచ్చేయడం, ఇది కాదు. ఎంటైర్ పిఓకే, ఇప్పుడు చూడండి, ఈ పిఓకే మొత్తం ఏంటంటే, మొత్తం ఈ పిఓకే స్వాధీనం చేసుకుంటేనే కానీ పాకిస్తాన్కి బుద్ధి రాదు. అంటే పిఓకే స్వాధీనం చేసుకోవాలంటే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి కదా. యుద్ధం ఎట్టి పరిస్థితులు, అంటే ఇప్పుడు యుద్ధం ప్రకటన అనేది ఇంకా ఆల్రెడీ పాకిస్తాన్ మన మీద యుద్ధం చేయడాన్ని మనం యుద్ధ ప్రకటనగా తీసుకుంటాం అనమాట. ఇండియాకు ఒక ట్రెడిషన్ ఉందన్నమాట. ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ అదర్ కంట్రీ. మన వాజ్పేయి గారు చెప్తారు, అంతకు ముందు తత్వవేత్తలు అందరూ చెప్తారు అనమాట. ఇండియా తన 10,000 సంవత్సరాల చరిత్రలో ఏ దేశాన్ని అటాక్ చేయని దేశం ప్రపంచంలో ఏది ఉందంటే అది ఒకటి, ఇండియా ఒకటే. కానీ నిన్న ఏప్రిల్ 22 తారీఖున మన అమాయకులమైన ప్రజల్ని మతం చూసి వీటి చూసి అటాక్ చేసి వాళ్ళ 30 మందిని చంపేయడం అంటే సుమారు 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి ఇట్స్ నథింగ్ బట్ వార్ అండి. ఇది వారికి తగ్గదు, అటాక్ చేసేసారు. కాబట్టి మనం ఇప్పుడు కోర్ట్ ఈజ్ ఇన్ ఇండియా, ద బాల్ ఈజ్ ఇన్ ఇండియన్ కోర్ట్, వీ హ్యావ్ టు రెస్పాండ్. అది ఏంటంటే పిఓకే స్వాధీనానికి అటాక్ జరగబోతుంది. ఇది ఈ రోజు నైట్ నుంచి కానీ ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే మీరు అడిగింది ఎందుకు తక్కువ రోజులు తీసుకోవాలంటే, పాకిస్తాన్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం పాకిస్తాన్ తన కరాచీ సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి నార్థర్న్ ఎయిర్ కమాండ్, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ పక్కకే ఎయిర్ని తరలించేస్తుంది అనమాట. ఎందుకంటే ఇండియా అటాక్ చేసేటప్పటికి ఎక్కువ రోజులు తీసుకుంది అనుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అంటే, శత్రువుకి టైం ఇవ్వకపోవడం కూడా ఒకటి, టైం ఇవ్వకూడదు. ఇప్పుడు నార్థర్న్ కమాండ్ లో ఇప్పుడు మనం కొన్ని రోజులు, 4 రోజులు, 7 రోజులు, 8 రోజులు తీసుకున్నాం అనుకోండి, ఇటు తరలించేసి తన ఎయిర్ ఫోర్స్ ని రెడీ చేస్తాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెడీ చేస్తాయి. ఇది కూడా అధునాతనంగా ఉంటుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వన్ ఆఫ్ ది మోడర్న్ ఇన్ ద వరల్డ్. అది ఎందుకంటే చైనా నుండి, అమెరికా నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు F-16 బాంబర్స్, J-10, J-17 బాంబర్స్ అక్కడ నుంచి తెచ్చుకుంది రష్యా, అది చైనా నుంచి. అదేవిధంగా అమెరికా నుంచి F-16 బాంబర్స్ ఉన్నాయి. ద బ్యూటిఫుల్ సాఫిస్టికేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. మనం ఏ విమానాన్ని పంపించినా అది కూలగొట్టేస్తుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ టైం పాకిస్తాన్కి ఇవ్వకుండా దాన్ని అటాక్ చేసేయాలి.
అది ఇండియా. అందుకనే ప్రైమ్ మినిస్టర్ గారు ఒక రోజు సౌదీ అరేబియాలో భయపడకుండా అక్కడ ఉండొచ్చు, వెంటనే కట్ షాట్ చేసుకుని దిగేసి. ఈవెన్ మీరు ఒక విచిత్రమైన సంఘటన చూస్తారండి. మన ఎయిర్ ఫోర్స్ విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగ్గానే మోడీ గారు భారత భూభాగం మీద కాలు పెట్టగానే అక్కడ ఉన్నది ఎవరంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోవల్. అంతకు ముందు 2 సర్జికల్ స్ట్రైక్ కి నాయకత్వం వహించింది అజిత్ దోవల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు ఇండియాలో ఇలా చూడగానే ఆయన ఎదురుగా ఉన్నారు. తర్వాత జైశంకర్ గారు ఉన్నారు, డిఫెన్స్ ఎనలిస్ట్ అందరూ ఉన్నారు, చీఫ్. అంటే ఏంటంటే ఇంక ఎయిర్పోర్ట్ నుండి కాలు పెట్టగానే అక్కడ నుంచి మొదలు పెట్టారు వ్యూహం. అంటే మీరు ఎంత సీరియస్నెస్ ఉంది అంటే, ఎందుకంటే 140 కోట్ల మంది ప్రజలు ఈ రోజు భారత ఎట్టి పరిస్థితుల్లో ప్రతిస్పందించాలని కోరుకుంటున్నారు. మోడీ వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్. లాస్ట్ 10 years నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈయన అంతకు ముందు ఎయిర్ స్ట్రైక్ ఇందిరాగాంధీ కంటే ఎక్కువ ప్రతిస్పందించున్నారు. కాబట్టి వచ్చే దాడి పాకిస్తాన్కి పూర్తిగా బుద్ధి చెప్పి పిఓకేని స్వాధీనం చేసుకునే విధంగానే ఈ దాడి ఉండబోతుందని. పిఓకేని స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ దేశ ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా, ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ నుంచి అమిత్ షా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పిఓకేని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకుని పిఓకేని మళ్ళీ తిరిగి భారత్లో కలుపుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ పాకిస్తాన్ చెప్తోంది ఇది మా పని కాదు అని చెప్పేసి. సో లష్కర్ ఎ తోయిబా అనుబంధ సంస్థ, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కర్లు వీళ్ళంతా కూడా. మరి పాకిస్తాన్ కాదు అని చెప్తోంది, మాకు సంబంధం లేదని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. దిస్ ఇస్ ద హ్యాబిచువల్ కిల్లర్ అన్నమాట. నేరస్తులు ఒకటి ఉంటారు, ఎప్పుడు మర్డర్ చేసి నేను కాదనే చెప్తాడు వాడు. పాకిస్తాన్ 1990 నుండి ప్రచ్ఛన్న యుద్ధం మొదలుపెట్టింది, ప్రాక్సీ వార్, దట్ ఈస్ ద క్రాస్ బార్డర్ టెర్రరిజం. అది పంపి కాదండి. ఎందుకంటే మీకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీరు వారం రోజులు కూడా, అంటే ఏప్రిల్ 16వ తారీఖున 16వ తారీఖున ఆయన అంటాడు, జిన్నా ప్రకటించిన ద్విజాతి సిద్ధాంతం మాకు జీవనాడి లాంటిది. ఓకే, హిందూ ముస్లింలు కలిసి ఉండరు. పాకిస్తానీ ప్రతి సిటిజన్, మీరు ప్రతి పౌరుడు దీన్ని బోధించండి ప్రతి సిటిజన్ కి అని చెప్పి 6 రోజులు అవ్వకుండా, ఏప్రిల్ 16 అంటే ఏప్రిల్ 22వ తారీఖున అటాక్ జరిగింది. ఇది కాదు అనడానికి లేదు. మా జీవనాడి ద్విజాతి సిద్ధాంతం, కాశ్మీర్ మా జీవనాడి, జుగులార్ వీన్ అని చెప్తున్నాడు. 6 రోజులు అవలే. కాబట్టి ఇది పాకిస్తాన్ కాదనడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అంతర్జాతీయ సమాజం కూడా ఒక 1% కూడా డౌట్ లేదు. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ది పాకిస్తాన్. రైట్. ఈ ముష్కర్లు దాడి చేసిన స్టైల్ కూడా, వాళ్ళు ఆర్మీ డ్రెస్సెస్ లో అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత చాలా మంది ఐడి కార్డ్స్ చూసారట. దాంతోపాటు మీ పేరు ఏంటి అని అడిగారు. అది హిందువుల పేరు అయితే వాళ్లను షూట్ చేశారు.